పేపర్ లీకేజీ చాలా ఘోరమైన పాపం. దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. యువత భవితతో రాజకీయాలు చేయొద్దు. లీకేజీ జాడ్యాన్ని అంతం చేయాల్సిందే. ఇందుకోసం కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేయాలి అని చెప్పి పిలుపునిచ్చారు సార్. అంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఎవరిది? కేంద్రం సార్. మరి దానికి రాష్ట్రాల బాధ్యత నయం. రాష్ట్రాల బాధ్యత కాదు, పౌర సమాజం బాధ్యత, ప్రపంచ అంతర్జాతీయ సమాజం బాధ్యత, ఐక్యరాజ్య సమితి బాధ్యత. ఐక్యరాజ్య సమితి ఈ పేపర్ లీక్ కాకుండా జాగ్రత్త పడాలి. పర్యావరణకారుల బాధ్యత, హక్కుల ఉద్యమాలు నడిపే వారి బాధ్యత, సంఘ సంస్కర్తల బాధ్యత, సర్వసంఘ పరిత్యాగుల బాధ్యత అల్లే. నాకు అర్థం కాదు. నీట్ ఎగ్జామ్ కేంద్ర ప్రభుత్వ ఎగ్జాము, దాని బాధ్యత జాతీయ బాధ్యత అంటే నా బాధ్యత ఉండదు, నాకు సంబంధం లేదు. ఒకవేళ నీట్ ఎగ్జామ్ సమర్థవంతంగా నిర్వహిస్తే అది జాతీయ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహించిన ఇస్తారా మీరు క్రెడిట్? అది మాత్రం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. అది మాత్రం నరేంద్ర మోడీ తీసుకుంటాడు, ఇంకెవరికి ఇవ్వరు. ఇది మాత్రం జాతీయ బాధ్యత. ఇంత ఓపెన్ గా మా బాధ్యత కాదు అని చెప్పడమే కదా. వీఆర్ నాట్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నేషన్ రెస్పాన్స్. నేషన్ అంటే ఎవరు? నేషన్ అంటే కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మీరు, నేను, మీడియా, సంఘ సంస్కర్తలు, పర్యావరణ ఉద్యమకారులు,